యేసు నీకే వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్న మా పట్ల ప్రభు, మా కుటుంబంలో నాయన, మా సంఘంలో ప్రభు నీవు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రము నాయన. హల్లెలూయా. ఉన్నవాడా నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. రక్షకుడా నీకు స్తోత్రము నాయన. అభిషేకుడా నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా మా సమస్త బాధల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించి మా చింతలన్నీ కూడా ప్రభువా తీర్చిన దేవా నీకే స్తోత్రమే చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించేది నాయన. సహాయం దయచేయండి ప్రభువా, కనికరించేది నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి అద్భుతమైనటువంటి కార్యమును బట్టి దేవుని యొక్క వాక్యము సెలవించిన రీతిగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనమందరం కూడా ఆయన యొక్క నామాన్ని స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన మేలంతటి బట్టి మనమందరం ప్రభువానికి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించెదను అధికముగా ఆరాధించు ఆసక్తిగా
నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయనా. నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభావ నీ సన్నిధిలో ఆరాధించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రము నాయన. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, సహాయమును దయచేయండి నాయన, కనికరించండి ప్రభు. నూతనమైన ఆత్మను, నూతనమైన బలమును, నూతనమైన శక్తిని మాకు అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో
నీ సన్నిధిలో ఆనందించేటువంటి గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రము నాయన. ముందున్నటువంటి సమయాన్ని ప్రభా నీ యొక్క ఆంతరంలో ఉంచుకునండి. ఏ మాటలైతే మాకందరికీ అవసరమో, ఏ మాటల ద్వారా మేము అందరం ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అటు మాటలు మీరే వినిపింపచేయండి. విత్తబడుతున్న ప్రతి మాట నాయన వింటూ ఉన్న మా అందరి హృదయాలలో ఈ యొక్క మైక్ శబ్దము ద్వారా ఇదిగో ప్రభా కొంతమంది నాయన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రభా మా యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి నాయన. జరుగుతున్నటువంటి ఈ సమయంలో ప్రకటించబడుతున్న ప్రతి మాట కూడా వింటూ ఉన్నటువంటి బిడ్డలందరికీ, చూస్తూ ఉన్నటువంటి బిడ్డలందరికీ నాయన దీవెనకరంగా మీరు నడిపించండి. నీ శిలువ చాటును నన్ను మరుగు చేసుకుని నీ యొక్క బూరగా నన్ను వాడుకున్నామని ఈ సమయాన్ని మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరూ కూడా ఈ విధంగా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాక్యం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. పోయిన వారం గడిచిన వారాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఏ వాక్య భాగాన్ని విన్నాం చెప్పండి? గడిచిన వారాలలో అమ్మా నీ ఆశ భంగము. ఎలాంటి విషయాల మీద మనము ఆశ పెట్టుకోవాలి? క్రీస్తు యొక్క రాకడ కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయనతో ఉండుట కొరకు మనం ఏం చేయాలి? ఆశ కలిగి జీవించాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి మనం ఎలా వచ్చాను చెప్పండి అమ్మ? ఎలా వచ్చాను చెప్పండి? మీరంతకు మీరే వచ్చారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? మీ అంతటికి మీరే వచ్చారా? మిమ్మల్ని ఎవరు పిలవలేదు, అవునా? సరే. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. అయినను చదవండి. శ్రీమంతులకు దేవుడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. చదవండి. కొందరు వీటిని మానుకొని క్షమించండి. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, ఈ మాటని జాగ్రత్తగా వినాలి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదని, క్రీస్తు యేసు మన రక్షకుడని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదని అయినను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటమ్మా? ఇప్పుడు అందరూ చెప్పాలి. ఏం చేశాడు? పిలిచా. నీవు నేను ఇక్కడికి ఊరికనే రాలేదు. నీవు నేను ఎవరో చెప్తే ఈరోజు ఆదివారం కదా దేవుని సన్నిధికి వెళ్దాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో,
కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అనాది కాలంలోనే దేవుడు ఏం చేశాడంట? మనలను పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిలిచిన పిలుపు ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గొప్ప గొప్ప భక్తులను దేవుడు పిలిచాడండి. గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అబ్రహాము అని ఉన్నటువంటి ఆ స్థలాన్ని, నువ్వు ఉన్నటువంటి బంధువులను, నువ్వు ఉన్నటువంటి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలుపు ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆయనను ఎరిగి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నటువంటి వారు, కానీ ఆయన పిలుపును గ్రహించలేక ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఆయన సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. దేవుడు నన్ను పిలిచాడు ఒక ప్రత్యేకత. దేవుడు నన్ను పిలిచి ఆయన తన కుమారునిగా, తన రాజ్యానికి వారసునిగా మనలను చేసుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపులో పరిశుద్ధత కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎంత గొప్ప పిలుపు అండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఈ లోకములో నీవు పరిశుద్ధత కలిగి నీవు జీవించాలి. దేవుడు నిన్ను పిలిచినటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయన పిలిచినటువంటి పిలుపులో కూడా ఏం కనపడతా ఉంది? పరిశుద్ధత కనపడతా ఉంది. జాగ్రత్తగా గమనించాను. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? దేవుడు పిలుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మానవుడు దానిని గ్రహించలేకపోతాం. పిలుపులో చాలా రకాలైనటువంటి పిలుపులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కొందరిని సేవకులుగా పిలుస్తూ ఉన్నాడు కదా, కొందరిని పరిచారకులుగా ఏర్పరుస్తూ ఉన్నాడు, కొందరిని విశ్వాసులుగా ఆయన చేసుకుంటూ, అంటే పిలుపులో, దేవుడు పిలిచేటువంటి పిలుపులో చాలా రకాలైనటువంటి పిలుపులను మనం చూస్తాం. కానీ ఈరోజు నీవు నేను ఇక్కడ ఎందుకొరకు ఉన్నాము అనంటే, దేవుడు ఈరోజు నిన్ను నన్ను తన సన్నిధికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు ఆయన పిలిచాడు అనంటే, నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఆదిలో మొట్టమొదట దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 9-10 మనం చదివితే, దేవుడు అంట అక్కడ ఆదామా అని ఏం చేశాడంట? పేరు పెట్టి పిలిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆదామా, ఎక్కడయ్యా నీవు? ఈ తోటలో ఏడ ఉన్నావు? అప్పటికి మనుషులు ఎవరు లేరు, ఉన్నది ఇద్దరే, ఆదాము అవ్వ. కానీ స్పష్టంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆదామును పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదామా ఆదామా అని పిలుస్తూ ఉంటే ఆదాము ఏం చేశాడంట? అమ్మ ఏం చేశాడు? వెళ్ళి దాక్కున్నాడు. ఈరోజు దేవుడు చాలా మంది దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా. మనం అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం కదా, రమ్మనుచున్నాడు నేను ప్రభు ఆయన, రండి అని నా యొద్దకు రండి. ఏమంటా ఉన్నాడు? ప్రయాసపడి భారము మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. దేవుడు పిలిచేటువంటి పిలుపు అది వినగలిగేటువంటి చెవి అయితే, గ్రహించగలిగేటువంటి చెవి అయితే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? వాక్యము మనకు బహు స్పష్టంగా
తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదామును పిలుస్తా ఉన్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు నాయన అని అంటే ఆదాము ఏమంటా ఉన్నాడు? అయ్యా, నీ పిలుపు నేను వినగా, నీ స్వరము నేను వినగానే నాకేం కలిగిందంట? భయం కలిగింది. దేవునితో సహవాసం చేసే ఆదాము, దేవునితో కలిసి మరి ఉన్నటువంటి ఆదాము, దేవునితో కలిసి తిరిగినటువంటి ఆదాము ఒకరోజు ఎలాంటి సందర్భం వచ్చింది? దేవుని స్వరము వినగానే భయపడి దాక్కోవలసి వచ్చింది. తోటలోనికి వెళ్ళి పిలుస్తా ఉన్నాడు, ఆదామా అయ్యా ఎక్కడున్నావు నాయన, ఏడ ఉన్నావు అని పిలుస్తూ ఉంటే ఏం చేసేదంత భయపడి దాక్కుంటా ఉన్నాడట. ఈరోజు కొంతమంది ఆదివారం అనగానే ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? దేవుని సన్నిధికి రాలేక చెప్పాలి, మీరే చెప్పాలి. ఏం చేస్తా ఉన్నారు? దాక్కుంటా ఉన్నారు. అది ఏ కారణం చేత అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు పిలుస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం నూతన పునరుద్ధాన దినం. ఇది దేవుని యొక్క సమయం. ఈ సమయంలో మీరందరూ కూడా ఎక్కడ ఉండాలి? నా సన్నిధిలో ఉండాలి. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చదువుదాం, చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు చదవండి. 14 నుంచి 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉండేది. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? మీ పూర్వపు అజ్ఞానపు దశలో. పూర్వకాలం మీరు ఎలా ఉన్నారంట? అజ్ఞానపు దశలో ఉన్నారు. అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుసరించి నడవక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నటువంటి మాట, మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించక, ఈ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించిన తర్వాత, ఆ ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, ఇక మీరెప్పుడు కూడా ఐగుప్తును చూడరు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మీకు ఎప్పుడు ఐగుప్తు కనబడదు. వారిని పిలిచినప్పుడే దేవుడు వారితో సెలవిచ్చిన మాట, ఐగుప్తు ఇక మీ కంటికి కనబడదు, ఐగుప్తు దేశము మరుగు చేయబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. ఆ బానిసత్వం నుండి, ఆ పాపపు యొక్క ఐగుప్తు చెర నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. విడిపించి కానాను దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ముందు ప్రయాణంలో మీకు ఇక ఐగుప్తు కనబడనే కనబడదు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం రాస్తా ఉన్నారో తెలుసా? ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ వారి యొక్క పూర్వపు దిశ ఏదైతే ఉందో, వాళ్ళు అక్కడ ఎలా జీవించారో, ఎలా ఆరాధించారు, ఎలా మరి వారికి అవసరమైన, వారికి ఇష్టమైన ఎలా భుజించారో వాటన్నిటిని బట్టి ఏం చేస్తూ ఉన్నారంట? దేవుణ్ణి వారు శోధిస్తూ ఉన్నారు, దేవుడి మీద సనుగుతూ ఉన్నారు. ఆయన ఏది చేసినా కూడా
వారు ఏం చేస్తా ఉన్నారో ఐగుప్తుని జ్ఞాపకము చేసుకుంటాం. దేవుడు అన్నాడు, కానీ మీకు కనబడదు, మీరు చూడాలని మరుగు చేయబడిందని దేవుడు చెప్పుచూ ఉన్నప్పుడు, కానీ ప్రజలు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? మరలా ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మనము పరిశుద్ధులంగా ఉండాలి అని అంటే మనలో కొన్ని ఏం చేయాలో తెలుసా? మరుగు చేయబడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఎవరికి కూడా కనపడకుండా ఉండాలి. దేవునికి అయిష్టమైనటువంటివి, దేవునికి ఇష్టం లేనటువంటివి మనలో ఉన్నటువంటివి చాలా మనకు కనబడతాయి. కానీ వాటిని ఎప్పుడు కూడా మనము ఇతరులకు కనబడనీయకుండా మనం ఏం చేయాలి? వాటిని మరుగు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మనమందరం కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిజము తీసుకున్నాం. బాప్తిజం తీసుకున్నప్పుడు మనం ఎలా ఉంచబడ్డాము? మన యొక్క శరీరం అంతా కూడా నీటిలో ముంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటిలోనే మన యొక్క పాత రోత జీవితం ఏమైపోవాలి? మరుగు చేయబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. పూర్తిగా ముంచుతారా? సగం తల సగం మొహం కనపడేటట్టు ముంచుతారా? చెప్పండి. పూర్తిగా లోపలికల్లా ఉంచి మళ్ళీ పైకి తీస్తారు, అవునాక? అంటే కంప్లీట్ మన యొక్క శరీరం అంతా కూడా నీటిలో ఏమైపోతుంది? మునిగిపోతుంది. అంటే మనము మరుగు చేయబడతాం. మన పాత జీవితము, దేవునికి అయిష్టమైన జీవితము మనం ఏం చేయాలి? మరుగు చేయాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి అనంటే, ఆయన పిలుపుకు తగ్గట్లుగా మనం బ్రతకాలి అనంటే మన పాత జీవితం ఏం చేయబడాలి? మరుగు చేయబడాలి. మరుగు చేయబడినప్పుడు మరలా మనల్ని ఏం చేస్తారు? మాస్టర్ గారు ఆ నీటిలో నుండి పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరుగు చేయబడిన జీవితంలో నుండి, విడిచిపెట్టబడినటువంటి జీవితంలో నుండి ఎవరైతే ఆ యొక్క నీటిలో నుండి పైకి లేపబడుతూ ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు యేసు నందు మరలా నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి యొక్క జీవితంలో అప్పటి వరకు వారు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, వాళ్ళ పాప విమోచన నిమిత్తమై వాళ్ళ పాపముల కొరకు వాళ్ళ పాపములు ఒప్పుకొని బాప్తిజం తీసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటికీ ఇక స్వస్తి పలికి ఇక నూతనమైనటువంటి జీవితం, నూతనమైనటువంటి స్వభావం, నూతనంగా జీవించాలి అని ఎవరైతే తీర్మానం తీసుకొని నూతనమైనటువంటి జీవితంలోనికి లేపబడతారో అక్కడి నుంచి మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పరిశుద్ధంగా ఉంటేనే క్రీస్తు యొక్క రాకడలో ఎత్తపడతాం. అలా పరిశుద్ధంగా ఉంటేనే ఆయన యొక్క రాజ్యంలో మనము చేర్చబడతాం. అందుకొరకే ఆయన నిన్ను నన్ను పిలిచాడండి. అందుకే పౌలు ఒక మాట అంటాడేమన్నా తెలుసా? ఇదిగో నేను ఒకటి చేయించున్నాను, వెనక ఉన్నాయన్నీ ఏం చేస్తా ఉన్నాను? మరిచిపోతాను. మరిచిపోవడం అనంటే వాటన్నిటిని నేను మరుగు చేస్తా ఉన్నా. నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. పౌలు అంటాడు, పూర్వమైతే నేను హింసకుడను, పూర్వమైతే నేను పూర్వమైతే ఎంతో మందిని నేను విశ్వాసులైనటువంటి వారిని ఏం చేశాను? చంపివేశాను. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి ఇప్పుడు నేను ముందున్నటువంటి వాడను కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకొరకు? ఆయన పిలిచిన పిలుపులో ఏముంది చెప్పండి? పరిశుద్ధత. ఆయన పిలిచినటువంటి పిలుపులో కనికరం ఉంది. ఆయన నిన్ను నన్ను పిలిచింది ఎందుకొరకు తెలుసా? నీవు నేను పరిశుద్ధంగా జీవించాలి. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలో పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని కార్యాలు
జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయాన్ని చదువుకుందాం. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5, 6, 2 వచనాలు చదవండి ఒకసారి. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5, 6, 2 వచనాలు చదవండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈ మాట జాగ్రత్తగా వినండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మిమ్మును మీరు ఏం చేయాలంట? పరిశుద్ధ పరచుకోవాలి. ఇంకొక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అసలు ఈ అధ్యాయాన్ని 3వ అధ్యాయాన్ని కొంచెం మొదటి నుంచి మనం చదవడం ఒకసారి. యెహోషువ వేకోన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించింది, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళుతోవా మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. జాగ్రత్తగా వినండి మాటలు. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరా. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రము దాటి సీనాయి అరణ్యంలో దిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు అనంటే అక్కడ ఉన్నటువంటి జనాన్ని పరిశుద్ధపరిచి తన సొత్తుగా తన జనముగా ఆయన మార్చుకున్న తర్వాత వారి యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మరి ఎవరైతే ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చారో వారి యొక్క మరి పితరులైనటువంటి వారందరూ కూడా అక్కడ ఆ యాత్రలో రాలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కొత్త జనరేషన్కి, ఒక కొత్త జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి సంతతి ఏదైతే ఉందో ఒక కొత్త నాయకుడిగా యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా ఎన్నుకోబడి మరి ఆ ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన. వారు యోర్దాను నది ముందు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోర్దాను నది ముందు నిలబడి ఆ నది దాటడానికి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క సంతతి అంటే వారి కుమారులు, వారి యొక్క కుమార్తెలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలలోపు బయలుదేరినటువంటి వారి సంతతి ఏదైతే ఉందో ఆనాటి కాలంలో తల్లిదండ్రులైనటువంటి వారందరూ అరణ్యంలో రాలిపోయారు. వారి పిల్లలు మాత్రమే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? కానాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వారికి నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి యెహోషువ ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, మనం వెళుతూ ఉన్నటువంటి దేవుడు అన్నాడు కదా యెహోషువతో, మీరు వెళుతూ ఉన్నటువంటి ప్రదేశము ఇంతకు ముందు మీరు చూడనిది, ఆ ప్రదేశం మీకు తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో అది నేను చెప్పిన దేశం కనుక అది మీరు చూడని ప్రదేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చూడని దేశానికి, ఆ చూడని ప్రాంతానికి మీరు వెళ్ళాలి అనంటే మీరేం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకోవాలి. ఎందుకొరకు అనంటే రేపు దేవుడు మన మధ్య గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వార్త, దేవుడు మనలో అద్భుత కార్యాలు జరిగించాలి అనంటే మనలను మనం ఏం చేసుకోవాలి? మొట్టమొదట పరిశుద్ధ పరచుకోవాలి. అయ్యా, నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేశాను, నాకు సమాధానము రావటం లేదు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావో తెలుసా? నీవు చూడని దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు దేని కొరకు దేవుణ్ణి అడుగుతావో తెలుసా? నీ జీవితంలో ఉన్న కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో
నీవు అనుభవించినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, నీ జీవితంలో కలిగినటువంటి ఇరుకులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని నీవు చూడనటువంటి ఒక సంతోషమైనటువంటి జీవితంలోనికి నీవు అడుగు పెట్టాలని ఆశపడతావు కనుక అందులో నీవు కాలు పెట్టాలి అని అంటే నువ్వేం చేయాలి? మొట్టమొదట నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకోవాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా అండి? సోమవారం నుంచి వచ్చే శనివారం వరకు ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు. మనం అనుకుంటామా ఇది జరుగుతుంది, ఇలా ఉంటుంది? మనం అనుకుంటామా? ఒక మంచి ఎగ్జాంపుల్ మనకు సామెల్ సుందర్. సామెల్ సుందర్ ఏమన్నా లాభం ఉన్నాడా చెప్పండి? ఎట్లున్నాడు? మంచిగా సన్నగా ఉన్నాడు. మరి అనుకున్నారా తల్లిదండ్రులు అయినటువంటి వారి బంధువులు ఎవరన్నా మా పిల్లగానికి ఇలాగా ఆపరేషన్ అవుతుందని అనుకున్నారా? ఎవరు అనుకోరు. ఇది మనము చూడనటువంటి సంఘటన. కళలో కూడా మనం ఊహించి ఉండం ఇది జరుగుతుంది అని. మా పాస్టర్ గారి పరిస్థితి కూడా అదే. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాదాపు 41 సంవత్సరాలు నాకు తెలిసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిన సందర్భాలు లేవు, కాన్పులకు తప్ప. 41 ఇయర్స్ అంటే మా వివాహమై దాదాపు 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు. అంటే 26 సంవత్సరాలు మేము కలిసి బ్రతుకుతూ ఉన్నాం కదా. 25 నేను ఎప్పుడు అనారోగ్యం ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళి, రోగం వచ్చి తీసుకెళ్ళన్న రోజులు లేవు. డెలివరీ టైంలో పిల్లలకి ఇద్దరి కొరకు హాస్పిటల్కి నేను అనుకోలే ఇలా జరుగుతుంది ఆమెకి. మనం అనుకున్నది మన జీవితంలో ఊహించిన ఎన్నో కార్యాలను మనము చూస్తాం. ఎన్ని జరిగినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపు ఏం జరుగుతూ ఉందో మనకు తెలియదు కనుక, మన పరిస్థితి రేపు ఏమైందో మనకు తెలియదు కనుక ఈరోజే మనం ఏం చేయాలి? మనలను మనము పరిశుద్ధ పరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలను మనము పరిశుద్ధ పరచుకోవాలి. మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. యెహోషువ అదే అంటూ ఉన్నా, మనం వెళ్ళే ప్రాంతం మనకు తెలియదు. మనం వెళ్ళే ప్రాంతము ఇంతవరకు ఎవరు కూడా దానిని చూడలేదు. అది కొత్తగా ఉంది. ఆ ప్రాంతంలో మనం కాలు పెట్టాలి అని అంటే మనల్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధ పరచుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులా, పరిశుద్ధ పరచబడినటువంటి మనం, పరిశుద్ధ పరచబడినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను ఒక విషయాన్ని గుర్తెరగాలి. ఈరోజు దేవుడు నీతో నాతో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఊహించి, నువ్వు ఆలోచించి, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నటువంటి కార్యాలు నీ జీవితంలో జరగట్లేదా? అవి నువ్వు చూడనివి, నీవు విననివి, ఇప్పటి వరకు నీ జీవితంలో కలగనివి, అలాంటివి నువ్వు చూడాలి అని అంటే నువ్వేం చేయాలి? నిన్ను నీవు పరిశుద్ధ పరచుకోవాలి. అది ఏదైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మనలను మనము ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరచుకోవాలి. ఎలా పరిశుద్ధ పరచుకోగలం? ఎలా మన జీవితంలో మనల్ని మనం ఎలాగా పరిశుద్ధ పరచుకోగలం? మన దిన జీవితంలో, ఇది దిన జీవితం అంటే ఏ జీవితం చెప్పండి? దిన జీవితం. ఇంకొక 10 నిమిషాలు అయితే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతాం. అంటే 2 గంటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుణ్ణి స్తుతించాం, దేవుణ్ణి ఆరాధించాం, విజ్ఞాపనం ప్రార్థన చేశాం, కీర్తన భాగాన్ని చదివాం, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నీతో నాతో మీరు వాక్యమని ఉదక స్నానము చేత మిమ్ములను మీరు పరిశుద్ధ పరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట ఆయన యొక్క రక్తములో కడగబడి, మన పాపముల నిమిత్తమై ఆయన యొక్క రక్తములో కడగబడి మనలను మనము పరిశుద్ధ పరుచుకున్నటువంటి మనము
ఎప్పుడైతే దేవుని యొక్క బిడలంగా ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చామో, బాప్తిజం తీసుకున్న తర్వాత క్రీస్తు యొక్క శరీరంలో, క్రీస్తు యొక్క రక్తంలో మనం పాల్గొంటూ ఉన్నామో, మన ఆత్మీయమైన జీవితంలో క్రీస్తు యొక్క రాకడ కొరకు ఆశతో కనిపెట్టబడి ఎత్తబడేటువంటి సంఘంలో మనం జీవించాలి అని అంటే, మన ప్రతిదిన జీవితంలో మనం ప్రతి రోజు కూడా పరిశుద్ధంగా జీవించాలి అని అంటే, వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ఏమన్నారండి? ధన్యుడు అన్నారు. ఈ నా మాటలు వాటి చొప్పున నడుచుకునేవాడు బండ మీద తన ఇల్లు ఏమన్నది? క్రీస్తునే బండ. ఈ వాక్యం అనే ఉదక స్నానం మనల్ని ఏం చేస్తూ ఉంది అనంటే, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము కత్తి లాంటిది, సుత్తి లాంటిది కాదండి. అది అర్థము లాంటిది కూడా. అర్థం ముందుకు వెళ్తే ఏం కనపడుతుంది చెప్పండి? మనలో ఉన్నటువంటి ఏవైతే మన శరీరంలో మనము చూడలేనటువంటి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలోనే ఉంటాయి కొన్ని, కానీ మనము చూడలేనటువంటి. అర్థం ఏం చేస్తుంది? మనకి చూపిస్తుంది. ఇదిగో చూడు, నీ ముఖం మీద ఎన్ని గుల్లలు ఉన్నాయి, నీకు ఎన్ని మచ్చలు ఉన్నాయో చూడు ముఖం మీద. అంత ముందుకు వెళ్ళగానే నీ మొహం ఎలా ఉందో ప్రతిదీ కూడా నీకు అది చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. ఈరోజు అర్థం చూడని మనుషులు ఎవరైనా ఉన్నారా? అర్థం చూడని పిల్లలు ఎవరైనా ఉన్నారా? అమ్మ ఉన్నారా? ఎవరు? అన్నిటికీ అర్థం కావాలి. నెత్తి దూకోవాలన్న అర్థం కావాలి, ముఖం దూసుకోవాలన్న అర్థము కావాలి. చివరికి నువ్వు బయటికి వెళ్ళి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నీకు చూడడానికి వెనక్కి వచ్చేవాళ్ళని ఏం కావాలి? అర్థము కావాలి. అంటే అర్థము చాలా రకాలైనటువంటి ఉపయోగాలతో కూడుకున్నటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అర్థాన్ని మనం ప్రతిరోజు ఉదయం లేచి దగ్గర నుంచి పడుకునే ముందు ఎన్నిసార్లు చూస్తారో నాకైతే తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో అర్థాలు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? లేకపోతే కెమెరా ఆన్ చేసి సెల్ఫీ, లేకపోతే కెమెరాని ఆన్లో పెట్టుకొని ఇట్లా చూస్తూ ఉన్నారు కదా. అంతేనా? అంటే మనుషులు లేచిన దగ్గర నుంచి అర్థంతో ఎలాగైతే తన యొక్క జీవితాన్ని సహవాసంగా పెట్టుకొని గడుపుతూ ఉంటాడో, వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? ఈ వాక్యం అనే ఉదక స్నానము చేత మనము ప్రతిరోజు కూడా కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అనే ఉదక స్నానము చేత మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఈ వాక్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉంది. ఆత్మీయమైన స్థితిలో దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని వచ్చేవారు మనం వింటాం కనుక మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అని నేను మిమ్మల్ని పిలిచామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఆయన పిలుపు గొప్పదండి. ఆయన పిలుపులో పరిశుద్ధత, ఆయన జీవితాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత, అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన వల్ల మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు మనం చూడాలి అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మన వద్ద గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. అట్టి కార్యాలు మనం చూడాలి అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి.
పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా మనం కూడుకొని ఉన్నాం. ఈరోజు మనందరి జీవితాలలో దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు. ఆ పిలుపుని విని ఆయన విడలంగా ఆయన సన్నిధికి వచ్చిన పిలిచిన దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెప్పేట మహాగరుడ పరిశుద్ధుడ నీకే వందనాలు. నువ్వు పిలిచిన పిలుపులో ప్రభావం పరిశుద్ధుడ అంటే పిలుపుని విని చేరి వచ్చిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ప్రభావ యొక్క మైక్ శబ్దం ద్వారా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభావాన్ని మాటలు వింటున్నారు, వారందరినీ కూడా ప్రభావం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తబడిన ప్రతి మాట విన్నటువంటి మా అందరి హృదయాలు నాటుకొని నూరంతల ఫలభరితమైన దీవెనలుగా పొందుకోవడానికి మీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ కన్య సహవాసము సమాధానం సదాకాలం మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలాగే చెప్పబడిన ప్రతి మాట మనందరి హృదయాలు నాటుకొని నూరంతల